అంటే మిమ్మల్ని అంటే టీఆర్ఎస్ ఉద్యమం కానివ్వండి కేసీఆర్ మీద ఒక ఆయుధంగా ఉపయోగించలేదంటారా కాంగ్రెస్? నేను ఒకటండి, ఏ రోజు కానీ నేను చెప్పిన ఎన్నికల ముందు ఈ మాట చెప్పారు రాజశేఖర రెడ్డి గారు కానీ రామచంద్రరావు గారు కానీ, నేను చేస్తూ ఉంటే వాళ్ళకి ఇబ్బంది ఉండే, స్వేర్ ఆఫ్ గాడ్. ఏ రోజు కానీ పలాని వారిని విమర్శించు, పలాని వారిని అటాక్ చేయి అని ఏ రోజు అనలే. గొడవలు జరిగినప్పుడు ఈ మధుయాష్కి ఇష్యూ అయినప్పుడు కూడా వదిలిపెట్టని చెప్పారు. అన్నా నేను ఎస్టాబ్లిష్ చేశాను, నా మీద దాడి జరిగింది. ఒక సందర్భంలో నేను ఏదైతుందో రామచంద్రరావు గారి దగ్గర అతను ఉండే, నేను పొద్దున 4:30కి సీఎం కాకముందు 5 o'clock ఇంటర్వ్యూ ఇచ్చేవాడు రాజశేఖర రెడ్డి. సీఎం అయిన తర్వాత 4:30 వెళ్ళాను నేను ఇన్సిడెంట్ అయిన తర్వాత. ప్రకాష్ నిన్న కాంటాక్ట్ చేయాలనుకున్నాను, ఇది సిల్లది అయిపోయింది అన్నాడు. అంటే ఇది వదిలిపెట్టు అన్నాడు. లేదు సార్, రాహుల్ గాంధీ గారు పిలిచి అతను క్లోజ్ అని చెప్పుకుంటాడు మధుయాష్కి. రాజశేఖర రెడ్డి గారు మీరు అది కాకపోతే మీ ముఖ్యమంత్రి తీసేస్తా అని మిమ్మల్ని అంటే కూడా ఐఎమ్ నాట్ లీవ్ మధుయాష్కి. నా అహం మీద దెబ్బ కొట్టాడు. ఇంటర్వ్యూలో ఏదైతుందో నాకు బ్రైబ్ ఇచ్చినట్టు మాట్లాడాడు. ఆ రోజే నేను డిసైడ్ చేసుకున్నాను, నాకు మంచి మిత్రుడు, మీకే నేను ప్రపోజ్ చేశాను, మీకే ఇంట్రొడక్షన్ చేశాను. ఎన్నికల ముందు తెలుగు మన ఆటాకు పోయే ముందు 2002లో ఏదైతుందో ఇక్కడ సిఎల్పి దగ్గర అది చేశాను. అమెరికాలో కలిశాడు. టికెట్ల ముందు నేను కేవీపీ గారికి కూడా ఫోన్ చేశాను. నేను టికెట్లు అప్పుడు అమెరికాలో ఉన్నాను. అతని మిత్రుడు, ఆయన ఎంబాజీలో పనిచేసిన ఒక అరుణ అనేది అవుతుంది, ఈయన కూడా పనిచేసాడు అమెరికా. మా బంధువుల ఇంట్లో ఉన్నాను. మధుయాష్కి తోటి మాట్లాడేది అవుతుందో రామచంద్రరావు గారి ఇంట్లో ఉంటే అప్పుడు వచ్చాడంటే బ్రేక్ఫాస్ట్ మీద ఉన్నా నేనంటే స్లిప్ వచ్చారంటే మీరు బ్రేక్ఫాస్ట్ పిలుచుకోండి సార్ అని చెప్పాను. అంటే రాజశేఖర రెడ్డి గారిని మీరు ఆయన మాటను కూడా కాదన్నారు కాదు అని ఆ మాట నేను తర్వాత పోయి వసంత్ గారి ముందు కేవీపీ గారికి చెప్పాను, అలాగే కేశవరావు చెప్పాను. ఐఎమ్ నాట్ గోయింగ్ టు లీవ్. ఏ రోజు కూడా నేను కేసు నేను డీజీపీ దగ్గర కానీ రాజశేఖర రెడ్డి కానీ కేవీపీ కానీ ఎవరి పేరు ఉపయోగించలే. పిటిషన్ ఇచ్చాను, ఎంక్వైరీ అయ్యాది. ఎంక్వైరీ అయినాక బల్వేందర్ సింగ్ కమిషనర్ చేంజ్ అయ్యాడు. ఆ కమిషనర్ కూడా వచ్చిన ప్రసాదరావు కూడా ఎంక్వైరీ అయ్యి వచ్చిందంటే మీకెట్లా తెలుసు అంటే మీరే ఇచ్చారు రికార్డ్స్, మీ పోలీస్ డిపార్ట్మెంటే ఇస్తే అన్ని టీవీలో వచ్చిన వాళ్ళ దగ్గర డాక్యుమెంట్ పోయింది, నాకే తెలియదు, వాళ్ళకి ఇచ్చిన డాక్యుమెంట్ నా దగ్గర ఉంది. అంటే 15 రోజుల తర్వాత నువ్వు ఒరిజినల్ సర్టిఫికెట్ అది చేయాలంటాడు. క్రైమ్కి ఒరిజినల్ లేదు, ల్యాండ్ మన ఇది భూ వివాదాలు కాదు, ఇది మీరు అక్కడ తప్పు పోతుంది సార్, ఐ విల్ టేక్ ద కోర్ట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ పోయి నేను కోర్టుకి వెళ్ళాను. కోర్టు డైరెక్షన్ కూడా ఇచ్చేది. ఏ రోజు కానీ మధుయాష్కి నేను అటార్నీగా నేను అక్కడ చేశాను కానీ నేను చేసిన ఆరోపణల మీద నా స్థాయి కాదు, ఆయన నామినేటెడు, ఆయన ఎప్పుడో ఎమ్మెల్యే అయ్యిండు, నేను ఎంపీని, నేను మాట్లాడనని చెప్పాడు ఓపెన్గా. ఈరోజు మీకు హిందూ కటింగ్లు కానీ చూపుతాను. ఏదైతుందో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతుందో కానీ టీవీ నుంచి తప్పుకున్నది టీవీలకు ఏ రోజు కానీ కండిషన్స్ కొన్ని ఎన్కౌంటర్స్ ఇవన్నీ ఉంటాయి కదా డిఫరెంట్ దాంట్లో, ఆ విషయం మాట్లాడొద్దని చెప్తాడు ఫస్టే.